హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగాస్టార్ బర్త్డే స్పెషల్. నా ప్రాణం పోయేలా చిరంజీవిని మరవాలా. నువ్వు నిన్ను నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ బర్త్డే సందర్భంగా అన్నగారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్లో మోషన్ పిక్చర్ల నుంచి జెట్ స్పీడ్ లో పరిగెత్తే స్థాయికి తీసుకుపోయిన యంగ్ అండ్ డైనమిక్ స్టార్ 1978లో వెండి తెరపైకి దూసుకొచ్చింది. దాని పేరే కొణిదెల శివశంకర వరప్రసాద్. చిరంజీవిగా మారిన వైనం ఎలా, ఎప్పుడు, ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటు మెగాస్టార్ యాక్టింగ్ ఫిదా అయిపోయిన అభిమానులు ఆయన్ను మహోన్నత శిఖరంగానే అభివర్ణించుకుంటున్నారు. ఆయన పట్టుదల, కృషి, కోరిక గోల్స్ కు చేర్చుతాయని చెప్పకనే చెబుతాయి. సో మెగాస్టార్ యాక్షన్ పిక్చర్లకు బాక్సాఫీస్లే సాహో అన్నాయంటే అటు పాత కొత్త తరాలకు బ్రిడ్జ్ గా భావించే సీనియర్ సిటిజన్లు మనుషుల మనసు గెలుచుకోవడం ఎలాగో తెలిసిన కళామాత ముద్దుబిట్టగా అభివర్ణిస్తారు. అందుకేనేమో డాక్టర్ శివశంకర వరప్రసాద్ గా గౌరవించిన ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి బిరుదులతో సత్కరించిన వైనంపై చిరంజీవి బర్త్డే సందర్భంగా ఓ ప్రత్యేక బయోగ్రఫీ. ఏంతింతై వటుడింతై అన్న చందాన చిన్న విత్తనం మహావృక్షంగా మారుతుంది, చిన్న చినుకు మహాసముద్రంగా మారుతుంది అని ఒక్క అడుగు ఓ మహాయాత్రగా మారుతుంది. ఒకే ఒక్క మెట్టు అంతస్తులను ఎక్కిస్తుందనే వాస్తవ సత్యాలు కొణిదెల శివశంకర వరప్రసాద్ విషయంలోనూ అక్షరాలా జరిగింది. ఎన్నో కలలు, ఎన్నో ప్రయాసలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఆవేదనలు ఆయన అనుభవాలలో తొలి పేజీగా లిఖించబడ్డాయి. కష్టానికి ఫలితం ఆశించిన ఆయన కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతను కొణిదెల శివశంకర వరప్రసాద్ తూచా తప్పకుండా పాటించారు. సినిమాల్లో నటించాలనే కోరికను ఆయన ఇంట్లో పెద్దవాళ్లు, ముఖ్యంగా ఆయన తండ్రి ఒప్పుకోలేదు. తన కొడుకు బాగా చదివి ఏ ఎక్సైజ్ శాఖలోనో లేదా మరేదో గొప్ప ఆఫీసర్ కావాలనే ఆయన కోరికను శివశంకర వరప్రసాద్ ఆనాడే తూట్లు పొడిచారనే చెప్పాలి. అలా ఆయన తండ్రి మాటను కాదని పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు బయలుదేరారు.
చిరంజీవిగా మారిన ఆనాటి శివశంకర వరప్రసాద్ అదే ఆయన నట జీవితానికి తొలిమెట్టుగా శ్రీకారం చుట్టినట్లయింది. దక్షిణాదిలో ఔత్సాహికులైన నటీనటులను చిత్రసీమకు అందించే ఉద్దేశంతో 1973లో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ఓ నట శిక్షణ సంస్థను స్థాపించింది. దాని పేరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ యాక్టింగ్. అయితే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అప్పటికే బాలీవుడ్ విద్యార్థుల హవా నడుస్తోంది. ప్రస్తుతం మద్రాసులో ఉన్న ఛాంబర్ బిల్డింగ్ లోనే ఆ ఇన్స్టిట్యూట్ ఉండేది. అప్పటికే ఆ ఇన్స్టిట్యూట్ లో 5 బ్యాచ్లు శిక్షణ పొంది బయటకు వచ్చాయి. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభంలో మొదటి బ్యాచ్ లో రజనీకాంత్, చివరి బ్యాచ్ లో శివశంకర వరప్రసాద్ గా శిక్షణ పొందినట్లు ఇక్కడ రికార్డులో నమోదైంది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ను మూసివేశారు. అయితే మొదటి బ్యాచ్ లో ట్రైనింగ్ పీరియడ్ 2 ఏళ్లు ఉండేది. అది చిరంజీవి బ్యాచ్ కు వచ్చేసరికి ఒకే ఒక ఏడాదికి కుదించారు. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ ను మూసివేశారు. ఇక చిరంజీవి, రజనీకాంత్లు ఇద్దరు ఇప్పుడు నెంబర్ 1 స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే చిరంజీవి కంటే సూపర్ సీనియర్ రజనీకాంత్ బ్యాచ్ లో కేవలం 8 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ మనం గమనించాలి. ఈ ఇన్స్టిట్యూట్ లో మొత్తం సీట్లు కేవలం 8 మాత్రమే. మొదటి బ్యాచ్ లో రజనీకాంత్, హేమా చౌదరి, అంకినీడు, ప్రదీప్ శక్తి ఉన్నారట. ఇక చివరి బ్యాచ్ అంటే శివశంకర వరప్రసాద్ బ్యాచ్ కు అడ్మిషన్ల కోసం 100 అప్లికేషన్లు వస్తే వాటిలో ఫిల్టర్ చేసి కేవలం 42 మందిని ఎంపిక చేసిన కమిటీలో ఉన్న ఉద్దండులు ఎవరో మీకు తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. డివిఎస్ రాజు, పి పుల్లయ్య, దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ తో పాటు ప్రిన్సిపల్, వైజీపీ సెలక్షన్ కమిటీలో సభ్యులు.
ఇక చిరంజీవి ఇంటర్వ్యూ మాత్రం ఒక టెన్షన్ వాతావరణంలో నడిచిందనే చెప్పాలి. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే ముందు కొన్ని డైలాగులను అభ్యర్థులకు పంపించారు. అవి ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్రెషన్ తో కమిటీ ముందు యాక్టింగ్ చేయాలి. అప్పటి శివశంకర వరప్రసాద్ కు కూడా పంపించారు. నటుడు కావాలన్నది తన జీవిత ధ్యేయం కనుక అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేశారట. ఇక ఆ రోజు ఉదయం 9 గంటలకే ఇంటర్వ్యూస్ ప్రారంభమైతే మన కొణిదెల శివశంకర వరప్రసాద్ మాత్రం అరగంట ముందే ఇంటర్వ్యూ సెంటర్ కు వచ్చేశారట. ఆ తర్వాత వచ్చిన 41 మందిని చూసిన శివశంకర్ కు ఎక్కడో నెగటివ్నెస్ కొట్టింది. ఇంతమందిలో తాను సెలెక్ట్ అవుతానా లేదా అనే అనుమానాలు ఆయనలో మొదలయ్యింది. మరికొద్ది నిమిషాలు వాళ్ళందరినీ పరిశీలనగా చూసిన ఆయన తనను తానే సముదాయించుకొని ధైర్యం తెచ్చుకున్నారు. మరోవైపు అక్కడికి వచ్చిన 41 మంది పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారనిపించింది మెగాస్టార్ చిరంజీవికి. మరికొద్ది సేపటికి ఆయనకు లోపల నుంచి పిలుపు వచ్చింది. ఒకవైపు భయం, వణుకు, మనసులో పలు అనుమానాలు. సెలెక్ట్ అవుతానా లేదా అని, సెలెక్టర్లు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అనే సందేహాలు ఆయన్ను చుట్టుముట్టాయి. నెమ్మదిగా డోర్ తెరుచుకుని లోపలికి అడుగు పెట్టగానే ఆయన ఎదురుగా ఆసీనులైన సెలెక్టర్లకు అతి వినయంతోనే నమస్కరించారు. వాళ్ళంతా ఆయనను పరిశీలనగా చూశారు. కొద్ది క్షణాలు ఆయన జాగ్రత్తగా పరిశీలించిన ఆయన ఆ తర్వాత అప్లికేషన్ లో పొందుపరిచిన వివరాలను జాగ్రత్తగా చదివారు. యాక్టింగ్ చేయటానికి, సినిమా ఇండస్ట్రీకి రావటానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారని డివిఎస్ రాజు అడిగారు. మా నాన్నగారి నన్ను దగ్గరుండి పంపించారండి అంటూ చిరంజీవి అబద్ధం చెప్పారట. నటనంటే అసలు ఇష్టం లేని ఆయన ఫాదర్ వెంకట్రావు గారి మాట కాదని వచ్చినందుకు ఏదో సాధించాలనే పట్టుదలే శివశంకర వరప్రసాద్ను అలా అబద్ధమాడించిందని ఆయన సన్నిహితులతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళలో 2 ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇక రెండో ప్రశ్నగా నీకు పంపించిన డైలాగ్స్ కంటే భిన్నంగా ఏదైనా చేయగలవా అని అడిగారట. అందుకు డాన్స్ కూడా బాగా చేస్తానని చెప్పారంట శివశంకర వరప్రసాద్. దాంతో డాన్స్ చేయమని చెబితే ఆగకుండా ఏకబిగిన కనీసం అరగంట పాటు డాన్స్ చేసినట్లు సన్నిహితులు చెబుతారు. కాకపోతే ఆయన డాన్స్ చేస్తున్నంతసేపు సెలెక్టర్లు ఆసక్తిగా చూశారట. అది గమనించిన శివశంకరుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో డాన్స్ చేశారట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆయన డాన్స్ చేయడానికి అక్కడ తగిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోవడంతో ఆయన నోటితోనే మ్యూజిక్ ను అనుకరిస్తూ డాన్స్ చేశారట. ఓవైపు చెమటలు కారుతున్నా, కళ్ళు బైర్లు కమ్ముతున్నా డాన్స్ మాత్రం ఆపలేదట. చివరికి అంతా గమనించిన సెలెక్టర్లు ఇక చాలంటూ బయట వెయిట్ చేయమన్నారట. ఇక వాళ్లకు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చేసిన వరప్రసాద్ కు ఏవో ఆందోళనలతో కూడిన సందేహాలు, ఆలోచనలు ఆయన్ను చుట్టుముట్టేశాయి.
ఎంత కష్టపడినా తాను సెలెక్ట్ అవుతానో లేదో అనే సందేహం ఒకవైపు ఆయన్ని మస్తిష్కాన్ని తొలిచేస్తుంటే, మరొక వైపు చాలా స్ట్రిక్ట్ గా ఉండే సెలక్షన్ లో ఉన్న మొత్తం 8 సీట్లలో ఎవరెవరికి అదృష్టం దక్కుతుందో అనే ఆందోళన ఆయనను కలవరపెట్టేసింది. రికమెండేషన్లు కూడా పనిచేయవని తెలిసినా ఎక్కడో మరోవైపు రికమెండేషన్లు నడుస్తాయేమో అనే అనుమానము కలిగింది. ఒకవేళ రికమెండేషన్స్ నడిచినా సెలెక్టర్లు 5, ఆ 5కి 5 మంది అభ్యర్థులు ఉన్నా మిగతా 3లో తాను ఉంటానో లేదో అనే అనుమానం ఆయన్ను పట్టి పీడించింది. ఎందుకంటే ఇంటర్వ్యూకు వచ్చిన 42 మందిలో శివశంకర వరప్రసాద్ కూడా ఒకరు కాబట్టి. అరగంట తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తామన్న సెలెక్టర్లు ఆ రోజు సాయంత్రం వరకు రిజల్ట్స్ ప్రకటించకపోవడంతో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులందరిలోనూ ఓ రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక శివశంకర వరప్రసాద్ పరిస్థితి అయితే టెన్షన్ కు మరో రూపమనే చెప్పాలి. ఇక కళ్ళు కాయలు కాచేలా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆయన నమ్మిన దైవం ఆంజనేయ స్వామికి మనసులోనే మొక్కుకున్నారు. ఇంతలో చేతిలో రిజల్ట్స్ పేపర్ తో బయటకు వచ్చిన మేనేజర్ సెలెక్ట్ అయిన వాళ్ల పేర్లను చదవడం ప్రారంభించాడు. అభ్యర్థులంతా ఆయన చుట్టూ మూగారు. మొదటి పేరు సుబ్బారావు అంటూ చదివారు. ఇక వాళ్ళలో 2 అమ్మాయిలు కూడా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో ఉన్నారు. వాళ్లలో ఒక అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. ఇక రెండో పేరుగా శివశంకర వరప్రసాద్ అంటూ చదివిన పేరు విన్న చిరంజీవి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఆయన విన్న పేరును మళ్లీ మళ్లీ వినాలనిపించింది. ఒక్కసారిగా అక్కడే ఎగిరి గంతేశారు. డాన్స్ కూడా చేసేశారు. తాను అనుకున్న కలలో ఒక మెట్టు ఎక్కాననే ఆనందం ఆయన్ను ఉబ్బి తబ్బింపు చేసేసింది. అలా కొణిదెల వారబ్బాయి సినీ కెరీర్ కు శ్రీకారం చుట్టినట్లయింది. ఇక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా సెలెక్ట్ అయిన తర్వాత మొదట్లో డల్ గా ఉండేవారంట చిరంజీవి. ఇన్స్టిట్యూట్ లో మిగతా వారంతా ఆయన్ను ప్రసాద్ అని పిలిచేవారట. మొదట్లో అందరికంటే డల్ గా బిడియంగా ఉండే శివశంకర వరప్రసాద్ 3 నెలలు గడవక ముందే మెరుగులు దిద్దుకున్నట్లు చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. తొలి రోజుల్లో అందరికంటే వెనుకబడిన ప్రసాద్ 3 నెలలు గడవక ముందే అందరికంటే ఫస్ట్ ప్లేస్ ను ఆక్రమించినట్లు తెలుస్తోంది. అలా మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్, ట్రై అండ్ ట్రై విల్ బి సక్సీడ్ అనే సామెతను తూచా తప్పకుండా పాటించారు చిరంజీవి అలియాస్ శివశంకర వరప్రసాద్.
ఇక చిరంజీవి ట్రైనింగ్ చివరి దశలో ఉండగానే ఆయనకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి నిజంగానే తనను తానే నమ్మలేకపోయారు. ఆయన రూమ్మేట్ సుధాకర్ కు అవకాశం వచ్చిన మొదటి సినిమా పునాదిరాళ్లు. ఆ సినిమా కమిట్ అయిన 10 రోజులకే తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహిస్తున్న కెళుక్కుం పోంగుం రైల్ అనే సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమాలో నటించే సమయంలో సుధాకర్ మరే సినిమాలోనూ నటించకూడదనే ఆంక్షలు పెట్టారట. దాంతో సుధాకర్ ఉత్సాహం నీరుగారిపోయింది. ఈ 2 సినిమాలు ఏకకాలంలో జరిగే షెడ్యూల్ అవడంతో సుధాకర్ పునాదిరాళ్లను వదిలేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ నిర్మాతకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారట సుధాకర్. ధర్మ విజయ కంబైన్స్ బ్యానర్ పై నిర్మాణాన్ని చేపట్టబోతున్న చిత్ర నిర్మాత దర్శకుడు గోడపాటి రాజ్ కుమార్ కు ఎలా చెప్పాలో అర్థం కాక మన శివశంకర వరప్రసాద్ ను తోడుగా తీసుకెళ్లారట. చిరంజీవి కంటే 1 సంవత్సరం సీనియర్ అయిన సుధాకర్ ఆయన్ను కలిసి సమస్యను తెలిపారట. అందుకు ఆయన స్పందించిన విధానం ఇప్పటికీ శివశంకర వరప్రసాద్ కు బాగా గుర్తుందట. హీరో అవకాశం వస్తే మంచిదే కానీ మాకు కూడా మరో ఆర్టిస్ట్ దొరకాలి కదా అనడంతో పాటు ఆయన దృష్టి శివశంకర వరప్రసాద్ పైకి మళ్ళింది. దాంతో ఈ క్యారెక్టర్ ను మీరు చేస్తే బాగుంటుందంటే చిరుకు ఆఫర్ ఇచ్చారట. దాంతో షాక్ తిన్న శివశంకరుడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కోర్సు పూర్తి కాకుండా నటించకూడదన్నారట. దాంతో ఆయన కొంచెం ఆలోచించి చెబుతానంటూ కొంత సమయం కావాలని కోరారు. ఇక ఇదే విషయాన్ని ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ వైజీపీని కలిసి చెబితే అందుకు ఆయన ససేమిరా అందుకు అంగీకరించలేదు. అయితే పునాదిరాళ్లలో నటించాలని అప్పటికే నిర్ణయించుకున్న శివశంకర వరప్రసాద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. కొడుక్కి సినిమా ఛాన్స్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవి, తమ్ముడు నాగబాబు, చెల్లెళ్ళు పండగ చేసుకున్నారట. ఇక తండ్రికి ఇష్టం లేకపోయినా కొడుకు సాధించిన విజయంతో ఆయన కూడా సంతోషంలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెండి తెరపై అసలు పేరుకు బదులు మరొక కొత్త పేరును పెట్టాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. శివశంకర్, శంకర్ బాబు, వరప్రసాద్, ప్రసాద్ బాబు ఇలా ఎన్నో పేర్లే సజెస్ట్ చేసినా ఎక్కడో ఒక చోట ఆ పేర్లు పెట్టుకున్న వాళ్లే కనిపించడంతో పేరు సెర్చ్ చేయడంలో బిజీ అయిపోయారు.
ఇక సరిగ్గా అదే సమయంలో శివశంకర వరప్రసాద్ ఓ కల కన్నారట. ఆ కలలో రాముల వారి గుడిలో ఆయన ఉండగా ఎవరో ఒక చిన్న పాప చిరంజీవి పూజకు వేళైందిరా అంటూ పిలిచినట్లు అనిపించిందట. ఆయన ఆ పిలుపు తనది కాదులే అనుకుని పట్టించుకోలేదు. మరి కొద్ది నిమిషాలు గడవక ముందే ఆ పాప తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని చిరంజీవి పూజకు వేళైంది రా అంటూ తట్టిలేపి దేవాలయ ద్వారం వద్దకు తీసుకెళ్లిందట. ఆ మరుక్షణమే శివశంకర వరప్రసాద్ కు మెళుకువ వచ్చేసింది. అదే విషయాన్ని తల్లితో షేర్ చేసుకున్నారట. దానికి ఆమె కళాభావాన్ని వివరిస్తూ చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి అని, మరోవైపు తన పేరు కూడా అంజనీదేవి కాబట్టి చిరంజీవి అని పేరు పెట్టుకోమని మరోసారి ఆ తల్లి శివశంకర వరప్రసాద్ కు తిరిగి మరోసారి నామకరణం చేశారట. అలా మొదలైన శివశంకర వరప్రసాద్ నట జీవితం చిరంజీవిగా మహావృక్షమై ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఓ వినూత్నమైన ఒరవడిని పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఇదిగో ఈ రోజు వరకు ఆయన అప్రతిహత నటనా ప్రస్థానం నభూతో నభవిష్యత్ అనే విధంగా కొనసాగుతుంది. ఆయన నటనా ప్రతిభావానికి ఉలిక్కిపడిన ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు బిరుదులు వాటంతటా అవే పరుగులు పెట్టుకుంటూ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ నుండి మెగాస్టార్ చిరంజీవిగా మారిన చిరంజీవి ప్రయాణం. ఆగస్టు 22న పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి వన్ టీవీ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆగస్టు 22వ తారీఖు నాడు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నయ్యకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి అభిమానిగా తెలపడం జరుగుతున్నది. మేము చిరంజీవిగా అభిమాని కావడానికి కారణం పున్నమి నాగు నుంచి మేము చిరంజీవి అభిమానిగా తయారైనాము.
చిరంజీవి వేసిన డ్రెస్ వేయాలా, వేసిన డ్యాన్స్ చేయాలా. ఒక ఫైటింగ్ ఒకటి చేయము. చిరంజీవికి నచ్చవు రౌడీజం వద్దు, గాంధీగిరి ముద్దు అని మా చిరంజీవి గారు చెప్పినాడు. అన్నయ్య ఒకటే క్యాప్షన్, ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్న నినాదంతోనే చిరంజీవి అభిమానులు ఎక్కడైనా కానీ అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ అన్నయ్య గారి ప్రేమాభిమానం పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ, నేను సేవ చేసినా ఇంకొకరు కూడా మీరు సేవ చేయాలని ఒక మెసేజ్ను మేము చిరంజీవి అభిమానులుగా ప్రజలకు ఇస్తాము. వాళ్ళతో కూడా సేవా దృక్పథం కలిగి వాళ్ళు కూడా ఇతరులకు సేవ చేయాలనే కాన్సెప్ట్తోనే చిరంజీవి అభిమానం ఇప్పటికి కూడా అన్నయ్య అడుగుజాడల్లోనే నడుస్తూనే ఉంటాం. కాబట్టి మా అన్నయ్య చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, మరి చారిటబుల్ ట్రస్టులు, ఇదే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు, తుఫాన్లు వచ్చినా, వరద బాధలు వచ్చినా, వరద బాధితులు కాగా మొన్న కూడా వాయనాలు వచ్చినందుకు కూడా మేఘా ఫ్యామిలీ నుంచి ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగినది. వారితో పాటు కూడా ఇంకా మిగతా వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు ఇల్లు ఉండరు, వాళ్ళు కూడా తన వంతు సాయం చేస్తారు. కాబట్టి ఓన్లీ మేఘా ఫ్యామిలీ నుంచి దాదాపుగా 3-4 కోట్ల వరకు కూడా సాయం అందుతుంది. ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి చిరంజీవి గారు ముందు ఉంటారు. నన్ను చూసి 10 మంది కూడా సాయం సహకారం చేయడానికి నేను సైతం అంటూ కదిలి రావాలి అన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు, మా అన్నయ్య మెగాస్టార్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటివి ప్రజలకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా అన్నయ్యకు ఆ భగవంతుడు 100 ఏళ్ళు నిండు ఆయుష్ ఇవ్వాలని భగవంతుని కోరుతూ ఒక చిరంజీవి సీనియర్ అభిమానిగా నేను చిరంజీవి అభిమానానికి చాలా గర్వపడుతున్నాను. తెలుగు చిత్ర సీమలో కళామ తల్లి ముద్దుబిడ్డగా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమకు ఒక ఎన్నంటి ఎముకలా ఉన్న మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా చిరంజీవి అభిమాన తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటివి 100 వసంతాల జన్మదిన శుభాకాంక్ష జరుపుకోవాలని మనసారా చిరంజీవి అభిమానిగా భగవంతుని కోరుకుంటున్నాను. 85 to 90 పీరియడ్లో వచ్చినటువంటి చిరంజీవి గారి ప్రతి సినిమా ఎన్ని సెంటర్లలో వస్తుందో అన్నిసార్లు చూడాలని ఒక లక్ష్యం నాది. చిరంజీవి గారి సినిమాలో ఏదైనా డ్రెస్సు డ్యాన్సులప్పుడు కానీ ఏదైనా నాకు నచ్చినటివి ఫేమస్ అయిన ఆ యొక్క సాంగ్ డ్రెస్సుని కుట్టించడం నా యొక్క లక్ష్యం, కర్తవ్యం. ఖచ్చితంగా ఒక్కొక్క సినిమాకు 2-3 డ్రెస్సులు, అది ఎంతైనా ఖర్చు కానీ సేమ్ టు సేమ్ డ్రెస్సు వేసుకోవాలా. ఆ పాటలకు అదే స్టెప్పులు వేస్తూ మనం వినాయక చవితిలో కానీ ఫంక్షన్లో కానీ డ్యాన్స్ ఆడుతూ చిరంజీవి పేరును కూడా అట్లే ముందర తెచ్చిపోయినాను. అక్కడ మెగాస్టార్ చిరంజీవి అయితే గద్వాలలో నన్ను గంట రమేష్ అని పిలవడం చాలా తక్కువ, అంతా చిరంజీవిగానే నన్ను పిలుస్తున్నారు. మరి ఎముడికి మొగుడు 87లో 47 కేంద్రాలు వస్తే 47 సార్లు చూసాము. పసివాడి ప్రాణం 38 కేంద్రాలు 38 సార్లు చూసినాము. 126 కేంద్రాలు వచ్చిన గ్యాంగ్ లీడర్ 126 సార్లు చూసినాను. మళ్ళా 70 సార్లు జగదేక వీరుడలోక సుందరి, 68 సార్లు పదమ సింహం. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి సినిమాల పిచ్చోని నేను. పొద్దున టిఫిన్ చేయాలా, ఉదయం మార్నింగ్ బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో, 5 ఆటలు సినిమా టాకీస్ లోనే నా జీవితం గడిపినాను. సమోసాలు బిస్కెట్లు తినే చిరంజీవి సినిమా చూస్తూ నాకు ఈ పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా చిరంజీవి అభిమానిగానే నాకు ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు వచ్చినందుకు కూడా నేను చిరంజీవి గారి అభిమాని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను 1984లో చిరంజీవి గారి అభిమానం పేరు మీద నా యొక్క చేతి పైన ఈ యొక్క పచ్చబొట్టుని వేపించాను. మెగాస్టార్ చిరంజీవి 1984 నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వేయించినాను. ఇది వేస్తున్నందుకు కూడా మా ఇంట్లో మా అన్న వాళ్ళు తిరిగింది గల కన్ను తనినారు. మా పేరు ఎవరా చిరంజీవి అయినా నాకు చిరంజీవి అభిమానం పేరంటే అవసరం లేదని ఆ టైంలో చిరంజీవి అభిమానం ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి ఎదురే చిరంజీవి మాకు ముఖ్యమని ఆ యొక్క దృఢ అభిమానం అట్లా ఉంటుంది చిరంజీవి అభిమాని అంటే. కాబట్టి అందరూ కూడా చిరంజీవి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి బర్త్డే వస్తుందంటే ఒక పండగ లాగానే సృష్టిస్తాం, పండగ లాగానే చేసుకోబోతున్నాం. ఇప్పటికీ నాకు 53 సంవత్సరాలు వచ్చినా కూడా చిరంజీవి బర్త్డే నేను ఒక పండగ లాగానే చేసుకుంటాను. నా కొడుకులు ఏమన్నా ఉంటే కూడా ఆ డేట్లు ఏమన్నా ఉంటే కూడా సూర్యుడిని అదే లెక్కలనే చేయాలనుకుని భగవంతుడు మంచిగా చూసి మా అన్నయ్య కూతురికి
ఆగస్టు 22న జన్మదినం వచ్చింది. అదే రోజున పుట్టించినాడు. నేనే చెప్పి చేసి అదే 22 నాడే శ్రీదేవి చేపించి మా అన్నయ్య కూతురు కూడా కొడుకు పుట్టినాడు ఆగస్టు 22కి. అది కూడా నేను చాలా గర్వపడుతున్నాను. చిరంజీవిని మరొక నా ప్రాణం పోయాలా, చిరంజీవిని మరవాలా. మరొకసారి అన్నయ్య గౌరవ చిరంజీవి గారు అంటే ఈరోజు యావత్ దేశంలో గర్వించదగ్గ విషయం. యావత్ దేశానికి ఒక మార్గదర్శకంగా అంటే ఒక సినిమా యాక్టర్గా ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక అంకిత భావంతో ఈరోజు మనం నేత్ర పరీక్షల కొరికి బ్లడ్ బ్యాంకులు కానీ, కంటి వ్యాధికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఎక్కడ ఏ ఆపత్తు కలిగించినా ఆ ఆపద సంబంధం నేనుండాని ముందుకు వస్తూ మొన్న కూడా వైనాడికి ₹1 ఇవ్వడం అంటే ఒక మానవత్వానికి ప్రతీకగా నిలిచిన చిరంజీవి ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలి. వారు జీవితం ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు నాగరాజు. నేను చిన్నప్పుడు చిన్న కిల్లు కొట్టు పెట్టాను. ఆ షాప్కి అభిలాష సినిమాతో అన్నగారి అభిమానిగా మారిపోయాను. అభిలాష సినిమాతో నా వ్యాపారాన్ని కూడా అభిలాష్ పాన్ సెంటర్ అని పెట్టాను. తర్వాత ఇదే పెరిగిన అంచెలంచెలుగా అభిలాష్ మార్కెటింగ్, అభిలాష్ యాడ్స్ అని ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ముఖ్యమైన ప్రధాన రైల్వే స్టేషన్లో కమర్షియల్ పబ్లిసిటీగా చేస్తున్నాను. ఈరోజు ఎవరు నా సొంత పేరు చెప్పరు, అందరూ అభిలాష్ అని అంటారు అందరూ. నేను అన్నగారి ప్రతి ఒక్క సినిమాలు నేను చూశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి అభిమాని. 1986లో నేను ఇక్కడ, నా వయసు 14 ఏళ్ళు, అప్పుడే నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నా గద్వాల పట్టణ అధ్యక్షుడిని. ప్రతి సినిమాకు అన్నగారి సినిమా రిలీజ్ అంటే వారం నుంచే అన్నగారి పండగలాగా వాతావరణం జరిగేది. అన్నగారి సినిమా గద్వాలకు వస్తే ఒక 2 రోజులు నేను థియేటర్ దగ్గరనే ఉండి అభిమానులకు టికెట్లు ఇప్పించేది. వీధి తిరిగి అక్కడ చందాలు లేపి చాలా ప్రతి సినిమాకు ఒక పండగలాగా నేను చేసేవాడిని. ఇప్పుడు కూడా నేను చిరంజీవి అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను. అన్నగారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య చిరంజీవి అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. ఆయన సినిమా చాలా చూశాను. ఆయన ఇప్పుడు ఇష్టం. ఈ నెల 22వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న మా అభిమాన నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి 1TV మరియు మన తెలుగు టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరిని కొట్టడు, తిట్టడు, చిరిగిపోయిన చెత్త చరిత్రలు చెప్పడు, వీలైతే సాయం చేస్తాడు, లేకపోతే కామ్గా ఉంటాడు. సినీ రంగంలో సరికొత్త ఊపు మెరుపు నేటికి కూడా సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టాలనుకునే ఎందరికో స్ఫూర్తి. తన కఠోర పరిశ్రమతో ఎవరో చేరుకోవాలని ఎత్తుకు ఎదిగిన ఆలయ శిఖరం. ఎందరో ప్రాణాలు కాపాడిన రక్తదాన ఉద్యమ ప్రదాత. కుట్రలు ఎన్ని పన్నినా, కుతంత్రాలు ఎన్ని చేసినా, పులితో ఎంత ఏడ్చినా అలాంటి వెధవలను సైతం క్షమించిన ధీరాత ధీరుడు మా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలుస్తున్నారు. ఆయన మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆయన మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డుల రారాజు, కొడితే కొట్టాలిరా 6 అటు అభిమానులు అలరించే స్వయం కృషితో ఎదిగిన మా కొణిదెల పద్మసింహం చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పద్మసింహం తెలుగు ఇండస్ట్రీకి మగ మహారాజాయి ఛాలెంజ్ చేసి పెను తుఫాను సైతం లెక్క చేయని ఈ ఎస్పి పరశురాం అల్లుడా మజాకా అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ విజేత అయిన ముచ్చటగా 3 దశాబ్దాల పాటు మా శంకర్ దాదా జిందాబాద్ అంటూ మన అందరి వాడే అభిమాన గుండెల్లో చిరంజీవిగా సుదీర్ఘ స్థానం సంపాదించిన వాడు మన మెగా బిగ్ బాస్ చిరంజీవి. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మనందరి వాడు శ్రీ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో ప్రేమ అభిమానులు పొందుతూ ముందుకు సాగుతూ ప్రతి విజయాన్ని తన విజయంగా కాకుండా అందరి విజయంగా తీసుకెళ్తూ ప్రేమ అభిమానులు పొందుతూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవా కార్యక్రమాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఇండస్ట్రీ అభివృద్ధిలో కానీ నలుగురికి బాటగా ఉండిస్తున్న చిరంజీవి గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి గురించి చాలామంది అంటూ ఉంటారు, రాజకీయాల్లోకి వచ్చారు ఆయన, మరి రాజకీయాల్లో రాణించలేకపోయారు అంటారు. అని ఆయన ఆచి తూచి వెళ్తూ ఉంటారు. ప్రజల మనసు గమనించారు. మనం ఏదో పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎదగాలని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ఆయన ఆనందానికి అవధులు లేవు. నిజంగా ఆయన ఎంత ఆనందపడ్డాడంటే మెగాస్టార్ చిరంజీవి గారే సీఎం అయినంత ఆనందపడ్డారు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని కౌలించుకుని ఆయన ఆనందానికి నిజంగా అవధులు లేవు. పవన్ కళ్యాణ్ గారు పట్టు వీడని విక్రమార్కుల్లాగా పార్టీలోంచి ప్రజారాజ్యంలోంచి జనసేన పెట్టి జనసేనలోంచి నిజంగా ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నారంటే అదంతా మెగాస్టార్ చిరంజీవి బలమని అందరిలోకి మేము తెలియజేస్తున్నాం. పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నా పేరు తెలగంచెట్టి శ్రీను, కాపువరం ఎక్స్ సర్పంచ్ని. టీడీపీ పార్టీ తరపు నుంచి నేను పనిచేస్తూ ఉంటాను. మరి ఈరోజు చిరంజీవి గారు అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి. చిరంజీవి అంటే ఒక మనిషి కాదు, మహాశక్తి. ఎందుకంటే ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆయన అభిమానులు అంటే ఆయనంటే చాలా అభిమానించే వాళ్ళు 2 రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నారు, రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఉన్నారు ఆయన అభిమానులు అంటే. అలాంటి వ్యక్తి పుట్టినరోజు రేపు 22వ రోజుని జరుపుకుంటున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతారని, చాలా ఆనందపడతారని, అలాంటి వ్యక్తిని మనం తలుచుకుంటాం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఆయన అభిమానులు కోట్ల మందిలో నేను ఒకడిని. ఆయన అంటే నాకు చాలా పిచ్చి. ఆయన సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజే నేను చూసేవాడిని. ఆయన పాటలు కూడా నా కారులోను ఏ యాక్టర్ పాటలు ఉండి కాదు, చిరంజీవి గారి పాటలు మాత్రమే నా ఇంట్లోనైనా నా కారులోనైనా ఎక్కడైనా ఆయన పాటలే ఉండి. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చెప్పమంటారా? 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సినీ ప్రస్తావన మా కోరుకొండ నుంచే ప్రారంభమైంది. 1978లో కోరుకొండ నుంచే ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఆయన మెగాస్టార్గానే దినదినాభివృద్ధి చెందుతూ మెగాస్టార్ ఇండియాలోనే నెంబర్ 1 స్టార్గా ఎదిగారు. రెడీ. నేను ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ని. నేనైతే వెంకటేష్ ఫ్యాన్ని, కానీ సార్ నేను ఒక సాధారణమైన ఫోటోగ్రాఫర్ని. చిరంజీవి గారి యొక్క నటన చూసి తన అభిమానినే అయ్యాను. ఎందుకంటే ఆయన స్వయం కృషితో ఇంతింతే వంటడి ఇంతే అన్నట్టు దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే ఒక మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక అగ్ర హీరోలా ఎదిగారు ఆయన. దానికి గల కారణం ఆయన స్వయం కృషి, పట్టుదల, దీక్ష, నటన, ఎన్నో ఉత్తమ నంది అవార్డులు కూడా పొందగలిగారు. దానికి కారణం నా పేరు కొచ్చేరు వీరబాబు, కోరుకొండ. అయితే పునాది రాజు స్టార్టింగ్ నుంచి 150 సినిమాలు, 550 యాభై సినిమాలు చేసి అగ్రస్థానం సంపాదించిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ప్రజల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, బ్లడ్ బ్యాంకులు ఎన్నో సేవలు చేసి ప్రజల్లో నాయకుడు
మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరీ నేను కోరుకొండ మండల హై స్కూల్ చైర్మన్. నా పేరు చంద్రశేఖర్ శివరామకృష్ణ, శివ అంటారు. మరి ఈరోజు నీ వాయిస్ ఇవ్వడానికి గల కారణం, త్వరలో 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహనీయుడు మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, వారు ఎంతోమంది పేదలకు రక్తదానాన్ని కానీ నేత్రదానాన్ని కానీ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి వెన్నంటూ ఉండి ఈరోజు కూడా వారి కుటుంబ సభ్యులు వారు కానీ వారి కుమారులు కానీ వారి కోడలు గారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భగవంతుడు వారికి అన్ని వేళ అష్టైశ్వర భాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి వారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకున్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. చిరంజీవి గారికి శుభాశిష్యులు. నాకంటే ఆయన చిన్నవారు అయి ఉంటారు. నేను 1973 ఇండస్ట్రీకి వెళ్ళాను. 50 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను. రాజమండ్రి ప్రదేశాల్లో ప్రదర్శనలు చేశాను. విజయసాగర్ రాష్ట్రీయంగా చేశాను. చిరంజీవి గారితోనే పనిచేసిన వారు కొన్ని మనవరు పాండవులు, పునాదిరాలు, భక్తి సింధూరం, చట్టాలి కాళ్ళు ఇలాంటి సినిమాలు రాజమండ్రిలో చేసిన అన్నిటికీ నేను ఆయన మేనేజర్గా చేశాను. ఆ తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అయ్యాను. స్వామివారి దగ్గర పనిచేసి ఆ తర్వాత కూడా పనిచేశాను. రెడ్డి గారు, రామిరెడ్డి గారు, హేమకమాన్ గారు వీళ్ళందరితో చేశాను. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆయుష్ పెరిగి ఆరోగ్యం పెరిగి ఆరోగ్యం పరమేశ్వరుడు సమానంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను 440 సినిమాలు పనిచేశాను. ఈ 440 రామారావు గారు చేశాను, భానుమతి గారితో చేశాను, ఎన్టీ రామారావు గారు, వెంకయ్య నాగేశ్వర గారు, నాగేశ్వర కృష్ణ గారు, శోభన్ బాబు గారు. నేను చేయని వాళ్ళంటూ లేరు. 3 తరాలు పనిచేశాను. ఇప్పుడు రామచరణ్ గారితో చేశాను. దిల్రాజు గారి సినిమా గేమ్ చేంజర్, అది ఒక తరం. చిరంజీవి గారితో ఒక తరం, దాని ముందు రామారావు గారితో ఒక తరం. అలా ఈ 3-4 తరాలు చేసి ధన్యున్నాయని కోరుకోవడం నుంచి వెళ్ళినందుకు నేను ఊరికే రాలేదు. పర్మిషన్ నాకు అన్యాయం చేయలేదు. నాకు ఉంటానికి తినడానికన్నా ఏర్పాటు చేశాడు. చిరంజీవి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నిండు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరాలు అంటే అండ్ చెట్లు నాటే కార్యక్రమం అంటే అనాథ శరణాలయంలో అనాథలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అంటే ఇలా చాలా సేవా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఆయన బర్త్డేని పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నారు. అలానే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలను స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ అభిమానులము ఇంకా ఉత్సాహంగా రక్తదాన శిబిరాలు అనేదేమి అలానే ఇప్పుడు మనకి అవయదానం అనేది చాలా వరకు దూరంగా ఉంటున్నారు. దాని మీద అవగాహన తెచ్చే విధంగా అభిమానులకి అందరికీ అవయదానం కూడా దాని మీద కూడా అవగాహన కల్పించి అవి కూడా చేసే కార్యక్రమం ముందుగా చేపడతాం. మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే సార్. చిరంజీవి గారు చాలా మహోన్నత వ్యక్తి. భారతదేశంలో అతను జన్మించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రక్తదానం గురించి ఈ దేశంలో అందరికీ నేర్పింది తనే. మూఢనమ్మకాలతో అపోహలతో ఉన్న కాలంలో రక్తం దొరక చాలామంది చనిపోయారు. రక్తహీనత కానీ లేకపోతే ఆపరేషన్ చేసుకుంటారు రక్తం లేక. దాని నుంచి ఇప్పుడు రక్తం అంతా లభ్యమయ్యే విలేజెస్లో కూడా రక్తం లభ్యమయ్యే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఆయన మహోన్నత వ్యక్తి. 3 ఏళ్ళు అతను చూపించాలని అనుకుంటున్నాము. అదే కాకుండా నేత్రదానం మీద కూడా అతను చాలా వర్క్ చేశారు. చాలామంది పిల్లలు 25 లక్షల మంది పిల్లలు ఈ భారతదేశంలో కళ్ళు కనిపించక గుడ్డి వాళ్ళగా జీవిస్తున్నారు. వాళ్ళకి వేరే వాళ్ళ నేత్రాలు పెట్టే కానీ వాళ్ళు చూడలేరు. 25 లక్షల మంది. మనం చనిపోతే కేవలం మట్టిలో కలిసిపోతుంది లేదా బూడిద పాలవుతుంది. అటువంటి నేత్రాలని అందరికీ చిన్నాలకు అందించాలని చిరంజీవి గారు కంకణం కట్టుకొని మొత్తం ఈ దేశంలో చాలా ఎక్కువ యాక్టివిటీ తీసుకొచ్చారు నేత్రదానం సంబంధించి, ఎస్పెషల్లీ మన ఉమ్మడి రాష్ట్రాలలో. అదేవిధంగా అవయవదానం గురించి కూడా వారు చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అవయవాలు దొరక, ఎందుకంటే ఇప్పుడున్న డిసీజెస్ అన్నీ ఇన్ఫెక్షన్స్ కాదు, క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లంతో చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకి అవయవం దొరికితే కానీ వాళ్ళు జీవించలేరు. వాటి గురించి కూడా చిరంజీవి గారు చాలా ఎక్కువ పనిచేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. సార్ విషెస్
వారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. అసలు బ్లడ్ అనేది ఈ దేశంలో ఇవ్వడం నేర్పించినదే చిరంజీవి గారు. ఆ మహానుభావుని బర్త్డే ఇంకా ఇటువంటివి చాలా జరుపుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా అవయవ దానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం కూడా ప్రచారంలో చేశారు వారు చాలా గొప్ప మనిషి. అటువంటి దేవుడు మళ్ళీ మనకి దేవుడు అటువంటి వారిని ప్రసాదించాలని అనుకుంటున్నాం. వారు ఇంకా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ జీవించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.